అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం, ప్రచార పర్వం, ఇప్పుడు ఏకంగా నామినేషన్ల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం అనంతపురం జిల్లాలో మాత్రం ఈరోజు పెద్ద ఎత్తున నామినేషన్ల పర్వం కొనసాగింది. ఇందులో భాగంగా ధర్మవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పోటీలో నిలబడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మరి రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు, ముఖ్యంగా ప్రజల వైపు నుంచి మద్దతు ఎలా ఉంది, తదితర అంశాలతో మనతో మాట్లాడడానికి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడారు? సార్ ఏంటి సార్, ఎలా ఉంది సార్ ఎన్నికల హడావుడి? ఎవ్రీథింగ్స్ ఫైన్ అండి. ఈ 5 ఏళ్లలో చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి చేస్తూ, ముఖ్యంగా కేతిరెడ్డి అంటే ధర్మవరం అంటే కేతిరెడ్డి అనే స్థాయికి జనజీవనంలో కలిసిపోతూ గత 18 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో అనునిత్యం జనంతో ఉంటూ జనం సమస్యలు వాటిని క్లియర్ చేసుకుంటూ వెళ్తున్న నా ప్రస్థానంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నేరుగా అవినీతి రహితంగా జరుగుతున్న సందర్భాన్ని ప్రజలందరికీ గుర్తు చేస్తూ ఖచ్చితంగా మళ్ళీ అలాంటి సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే మళ్ళీ 2024లో కూడా వైసీపీకి మద్దతు కావాలని చెప్పేసి కోరుకుంటూ జనం దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సార్ ముఖ్యంగా కూటమి వచ్చేటప్పటికి అభ్యర్థులు చాలా మంది పేర్లు మారినప్పటికీ చివరిగా సత్యకుమార్ అనే వ్యక్తి ఇక్కడ పోటీలో నిలిచినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు సార్? ముఖ్యంగా ఎందుకంటే సత్యకుమార్ చాలా మటుకు ఇక్కడ ప్రాంత పరిస్థితి తెలియవు అని చెప్పేసి వైసీపీలోనే ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఎమ్మెల్యేగా మీరు ఏం చెప్తారు? సత్యకుమార్ కంటే ముందే కూడా చాలా మందికి వచ్చినారండి. ఉదాహరణకు చూసుకుంటే సూరి, శ్రీరామ్, జనసేన, ఇప్పుడు 4వ తరం, వీళ్ళందరూ కూడా కేతిరెడ్డి ముందర సరితూగలేదు. సర్వేస్ కానీ ఇంకేం కానీ సరిగ్గా రాలేదన్నమాట. సరిగ్గా రాలేదు కాబట్టి ఉద్దేశంతోనే సత్యకుమార్ అనే వ్యక్తిని ఓడిపోయే సీటుని చంద్రబాబు ఆ వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే సత్యకుమార్కి ధర్మవరానికి ఎటువంటి లింక్ లేదు. ఇక్కడ వ్యక్తి కాదు, ఇక్కడ పనిచేసిన వ్యక్తి కాదు, ఏమీ లేదు. ఆయన హిందూపూర్ ఎంపీ టికెట్ ఆశించిన మాట వాస్తవం, అదందరికీ తెలిసిన విషయమే. పోయిందా? సత్యకుమార్ అనే వ్యక్తి ఇక్కడ ఎంపీ టికెట్ ఆశించిన మాట వాస్తవమే, మనందరికీ తెలిసిన విషయమే. అది వాళ్ళ సమీకరణలో భాగంగా, అంటే వాళ్ళలో వాళ్ళకున్న కుమ్ములాటలో భాగంగా పురంధేశ్వరిని ఆమె పైకి పోతే ఎన్డీఏలో మంత్రి పదవి వస్తుందనో ఇంకోటని ఏ సీనియర్ని కూడా రానికుండా వాళ్ళు ఏదో అంతర్గతంగా జరిగిన కుమ్ములాటలో భాగంగా ఆయనకు ధర్మవరం ఇచ్చినారు. సో ఆయనకు ధర్మవరం మీద, ప్రాంతం మీద మోజు కానీ, ఇక్కడ వ్యక్తులతో సంబంధాలు కానీ, అనుసంబంధాలు కానీ లేవు. సో ఏదో చాయిస్ లేక ఇక్కడికి వచ్చిన అనమాట. వారికి వేరేది ఇంకా అవకాశం లేక ధర్మవరం రావాలనేది అతని ఉద్దేశం కాదు. సో వచ్చినాడు కాబట్టి ఇప్పటికే గతంలో ఉన్న వాళ్ళందరికీ సర్వేలు సరిగ్గా లేవని ఉద్దేశంతో ఎట్లా ఓడిపోతున్నాం ఎందుకు అని చెప్పేసి ఓడిపోయే సీట్లు మీరు బాగా చూసుకోండి. బీజేపీకి ఇచ్చిన సీట్లు అన్నీ ఓడిపోయే సీట్లే. సో ఓడిపోయే సీట్లు ఇవ్వడం జరిగింది. సో అంతకు మించి సత్యకు ఇక్కడ నేను పెద్దగా చూడాల్సిన అవసరమూ లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధమే లేదు. సో అతనికి డిఫరెంట్ అజెండాల మీద ఇప్పుడు నేను ఇది చేస్తాను అని చెప్పి వస్తున్నాడు. ధర్మవరం అట్లా చేస్తాను. నేను ఒకటే అడుగుతున్నాను, నేను ధర్మవరంకి ఇక్కడికి 2006లో వచ్చాను, అనుకోని పరిస్థితులు వచ్చాను. వస్తానే నేను ఎమ్మెల్యే కాకముందే ఈ ప్రాంతం మీద అవగాహన తెచ్చుకొని ఇక్కడ సమస్యల్లో, తాగునీటి సమస్య కావచ్చు, ఇంకో సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు, నేరుగా ఒక ఎమ్మెల్యే కాకముందే అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని, పైన ఉన్న యూపీఏ గవర్నమెంట్ ఉన్న జైపాల్ రెడ్డి సమక్షంలో అప్పుడు కాలంలోనే 16-18 ఏళ్ల కిందట నేను చెప్పేది డ్రింకింగ్ వాటర్ సమస్యను తీర్చిన 20 కోట్లతో. ఎందుకంటే నా ఇంటెన్షన్ ఇక్కడ ప్రజల యొక్క మమేకం, ఒక నమ్మకం కలిగించాలని. ఇప్పుడు వస్తున్నాడు ఆయన, ఇప్పుడు వచ్చింది. అదే ఇతనికి ఈ ప్రాంతం మీద మోజు ఉంటే, ఇంకోటి ఈరోజు నేను అవి చేస్తానని చెప్పేవాడు. ఆ రోజుల్లోనే వచ్చింటే కదా ఖచ్చితంగా ఉండేది. ఒక 1 year బ్యాక్ వచ్చి కేంద్రం నుంచి ఏదో తెస్తాననేది కూడా తెచ్చి ఒక నమ్మకాన్ని తెచ్చుకుంటే, అరే సత్యకుమార్ కూడా ఏదో చేయగలని ఉంది ఈ ప్రాంతానికి నమ్మచ్చు. ఇప్పుడు అంతా మామూలుగా ఇదేంటంటే సీజన్, పొలిటికల్ సీజన్. ఎట్లా అంటే మామూలుగా మనమందరం కూడా ఒక మాల వేస్తా అంటాం, మండలం అని 40 రోజులు మాల అయిపోతానే తీసి పక్కన పెట్టేసి మళ్ళీ మా యథాపథ స్థితిలోకి వెళ్తూ ఉంటాం. ఇది కూడా అంతే. 40 రోజులకి ఇతను చేసిన ఒక ప్రోగ్రామ్.
సో ఇది అయిపోతానే మళ్ళీ తన తాను చూసుకుంటాడు. ఎందుకంటే తను ముందు నుంచి చెప్తున్నాడు, నేను ధర్మవరంకి సంబంధించి ఏదైనా ఉంటే శ్రీరామ్ దగ్గరికి చూసుకుంటాడు, నేను ఎక్కడైనా ఉంటేనని అతను చాలా క్లియర్గా ఉన్నాడు. నేను ఉండను, తర్వాత అయినా సరే నేను ధర్మవరంలో శ్రీరామే చూసుకుంటా అంటాడు అని చెప్పినాడు. శ్రీరాము అదే చెప్పినాడు, నేనే చూసుకుంటా అంటాను, సత్యకుమార్కి ఎటువంటి సంబంధము లేదు అని ఆయన చెప్పినాడు. సో ఇక్కడ సత్యకుమార్ ఈ ప్రాంతంతో మమైకం అవుతాడో ఉంటాడో అనేది రూల్డ్ అవుట్. సో ఇట్స్ ఓన్లీ 40 days తను చేస్తున్న ఒక జిమ్కి రాజకీయం, అంతకుమించి వేరేది లేదు. సార్ ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైతే జనసేన నాయకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని ఇంటికే పరిమితం చేయబోతున్న ప్రజలు కూడా ఇప్పటికే వెక్సైడ్ ఉన్నారు, పూర్తిగా వ్యతిరేకతతో ఉన్నారు. అందులో ముఖ్యంగా ఈ రాళ్ల దాడి కూడా ఇది ఒక నాటకం. ఇవన్నీ ఎలా చూస్తారు సార్ మీరు సహచరుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూసి? జగన్మోహన్ రెడ్డి మీద అంతా ప్రజల్లో వ్యతిరేకత ఉంటే నువ్వు ఎంతమందితో పొత్తులు ఎందుకు పోతావు? ఒక వ్యక్తి ఇప్పుడు నేను ఢీ కొట్టాలి అంటే నువ్వు బలమైన వ్యక్తి ఏంటనే లే అతను బాగా గట్టిగా ఉన్నట్టు ఇంకో ఇద్దరు పిలిచబోదాం మరా అంట, అంతేనా? లేదు, కామన్ సెన్స్. సో అటువైపు బలమైన వ్యక్తి ఉన్నాడు కాబట్టి, ప్రజల్లో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి నువ్వు అంతమందితో పొత్తులు పోవడం జరుగుతుంది అనమాట. సో జగన్ రెడ్డిని ఇంటికి పంపిస్తాడా, చంద్రబాబు పార్టీ క్లోజ్ చేసుకుంటాడా అనేది చూసుకో. ఎందుకంటే సిద్ధాంతపరంగా అయిన పొత్తులేం కాదు. అందరికీ ఒక ప్రీతితో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అంటే అందరు కలిస్తే తప్ప ఓడించలేము అని చెప్పేసి అది ఇష్టం లేకున్నా అయిన కలయిక. సో ఆ కలయిక కాబట్టి అది ఎక్కువ రోజులు నిలిచే కాలం ఏం కాదు. సో ఖచ్చితంగా వచ్చే ఈ ఎలక్షన్లు అయిపోయే టైం కల్లా వాళ్ళ చంద్రబాబుని భూస్థాపితమవుతుంది, తెలుగుదేశం పార్టీ భూస్థాపితుంది. జనసేన మళ్ళీ రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం షూటింగ్స్ పోవాల్సిన పరిస్థితి ఏర్పడతారు చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ కలయిక అనేది అసందర్భంగా ఉంది. కేవలము వీళ్ళతో పోకపోతే ఎలక్షన్స్ చేసుకోలేమని బీజేపీతో, లేకుంటే జగన్ రెడ్డిని ఓడించలేము అని చెప్పేసి ఉద్దేశంతో దీనితో ఎన్ని మాటలు మాట్లాడినాడు. ఇదే అమిత్ షాని రాళ్లతో ఇచ్చినాడు, ఇదే మోడీని ఇష్టానుసారం తిప్పినాడు. మరి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా కరెక్ట్ కావడానికి. ఇంతవరకు వాళ్ళు అబ్జర్వ్ చేయని విషయం ఏంటంటే జనం దగ్గరికి మేము ఇది చేశాము అనే ఒక ఆలోచన విధానం తీసుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్తాడు, నా వల్ల ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది, నేను ఇలా చేస్తాను. మేనిఫెస్టో అనేది ఇట్స్ లైక్ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాగా నేను చూస్తున్నాను. దట్స్ మై మోస్ట్ ప్రియారిటీ, నా ఇంపార్టెన్స్. వాట్ ఇస్ యువర్ ప్రియారిటీ? నీ ప్రియారిటీ ఏంది? ఎర్రబుక్ అంటాడు, బట్టలు ఇప్పి కొడతానంటాడు, లేకపోతే ఇది తొక్కేస్తామంటాడు. ఇవి నీ ప్రియారిటీస్. ఇంతవరకు హీఈస్ నాట్ ఫస్ట్ టైం. పవన్ కళ్యాణ్కి స్కోప్ ఉండే, నేను గల ముఖ్యమంత్రి అయితే అని ఎందుకంటే నమ్మే వాళ్ళేమో ఇంకా కాలే కదా ఒక అవకాశం ఇద్దామని. అలాంటి వాడు ముఖ్యమంత్రి అనుకునే అతను 21 సీట్లకు పోయినాడు. తన గెలిపేని కూడా ఇప్పుడు పెద్ద కష్టమైన పరిస్థితుల్లో అతను ఉన్నాడు అనమాట. సో డెఫినెట్ గా దే ఆర్ గోయింగ్ టు లూజ్ ఇన్ హెవీ పద్ధతిలో, దే ఆర్ గోయింగ్ టు లూజ్. సార్ ఫైనల్ గా ఇప్పుడున్న పరిస్థితులు ఎస్పెషల్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్ల అంచనాతో ముందుకు గెలవబోతున్నారు? అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఎలా ఉండదు? పోయినసారి కంటే మెరుగ్గానే ఉండబోతుందండి. పోయినసారి కంటే మెరుగ్గా ఉండబోతుంది. సో అవర్ టార్గెట్ ఈస్ 175 అవర్ టార్గెట్. బికాజ్ మేము మా పోటీనే మా 175 మీద పరుగు. మిగతా పార్టీలు కాదు లేదు. ఇప్పుడు జనసేన 21 దాని మీద, బీజేపీ 6 మీద, ఇది 144 మీద. వాళ్ళ పోటీ అక్కడికే, దానిలో నేను తెచ్చుకున్నాం. మాది 175 పార్టీ. వై నాట్ 175? బికాజ్ ద వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఈక్వల్లీ చేసినాం. ఈరోజు మేము చేసినది కరెక్ట్ అని నమ్మినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అదే పథకాలు కొనసాగిస్తామంటున్నాడు. మేము ఏదైతే చేసినామన్నాడో అదే రకమైన అడ్మినిస్ట్రేషన్ తీసుకొని వస్తాం. ఏది డీసెంట్రలైజ్ ఆఫ్ ఇది వెల్ఫేర్ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు. మేము చేసినది ఫలానా తప్పు అని ఒక్కటి చూపించమండి. మేము చేసిన దానికి అప్గ్రేడెడ్ చెప్తున్నాడు తప్ప ఇది తప్పు, ఇది తీసేస్తామని చెప్పలే కదా ఇక్కడ. దట్ మీన్స్ హీఈస్ యాక్సెప్టింగ్. నేను చెప్పిన దాంట్లో మేము 3 రాజధానులను అదొక్కటే అతను వ్యతిరేకిస్తున్నాడు. మేము అది చేయకముందే వీ హ్యావ్ డీసెంట్రలైజ్ చాలా థింగ్స్. అంటే ఒక 50 ఇళ్లకు ఒక వాలంటీర్ దగ్గర నుంచి మొదలు పెడితే 2000 ఇళ్లకు సంబంధించి ఒక సచివాలయం తీసుకొని వస్తే, పార్లమెంటుకు సంబంధించి ఒక జిల్లాను తీసుకొని వస్తే, రాష్ట్ర వ్యాప్తంగా ఈ అసమానతలు తొలగించాలని ఒక 3 రాజధానులు తీసుకొని వస్తాం. అంటే ఒక చోట కాదు, ఒక 3 రాజధానులు అనే చోటతో మేము ఇది చేయలేదు. గ్రౌండ్ లెవెల్ నుంచి ఆ డీసెంట్రలైజ్ పరిపాలన వికేంద్రీకరణ చేసి
అవినీతి లేకుండా ఈరోజు 2.7 లక్షల కోట్లు నేరుగా అందిందంటే ఎక్కడే కానీ ఒక రూపాయి అవినీతి జరిగిందనే ఆరోపణ రాలేదు. అలా రాలేదు కాబట్టి గతంలో ఇదే వాలంటీర్ వ్యవస్థ గోనె సంచులు మోస్తాడనే వ్యవస్థ, ఇదే వాలంటీర్ వ్యవస్థ మగవాళ్ళు లేనప్పుడు ఇల్లు తలుపులు తడతాడనే వ్యవస్థ, చెడుగా మాట్లాడిన వ్యవస్థను కూడా ఈరోజు నేను కూడా అదే కొనసాగిస్తాను, 5కు 10 చేస్తానని చెప్పి చెప్తున్నాను. సో హీ లాస్ట్ హిజ్ మైండ్. సో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడి అవే చేస్తున్నాను అంటే దట్ ఈస్ సక్సెస్ఫుల్. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు గతంలో జరిగిన పరిపాలనకు విభిన్నంగా చేసినాడు జగన్మోహన్ రెడ్డి. సచివాలయం కావచ్చు, వాలంటీర్ కావచ్చు, ఈ వ్యవస్థను తీసుకొచ్చి విభిన్నమైన పరిపాలన చేయడం జరిగింది. సో ఆ విధంగా ఎప్పుడో ఎన్టీ రామారావు ఒక మండల వ్యవస్థ తీసుకొని వచ్చినాడు. తర్వాత నువ్వు ఎప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేయలేదు కదా. నీ కాలంలో అసలు ఆర్డర్ లేదు కదా. నీ మీదే బాంబులు పెట్టిరి, నీ కిందనే బాంబులు పెట్టిరి. నీ హోమ్ మినిస్టర్ సమకుంటివి. మొన్నయ్యా ఒక మంత్రి పదవి సరుకులేదు, నీలాంటి ఆర్డర్ ఏముంది? సో ఇంకా ఎప్పుడు ఒక 2 పేపర్లు 2 మీడియా ఛానళ్ళు దాని ద్వారానే చూపించిన కథనాలతో బతికేయాలనుకుంటే కాలమే ఎన్ఎం ఆఫ్ కౌంటర్ పార్ట్స్ వచ్చినాయి. నువ్వు ఇది మాట్లాడితే ఇది నిజం, ఇది అబద్ధం చెప్పే కాలాలు వచ్చినాయి. సో ఇట్స్ డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో జనంతో ఉంది. ఇది జనంతో ఉంది, అది జెండాల దగ్గరే ఆగిపోయింది. దట్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. జెండాలు కలిస్తే ఓట్లు వస్తాయంటున్నారు, కానీ జనానికి వేస్తే వస్తాయి, జనాలు కుర్చీ ఇవ్వాలి అనే బాధ్యతగానే వీళ్ళు ఆలోచించలేకున్నారు. 4 జెండాలు కలిస్తే వస్తాయనుకుంటున్నారు, విచ్ ఇస్ రాంగ్. రాజకీయాలు ఎప్పుడు 1+1 2 కానే కాదు, అది చాలా తప్పు. ఈ జెండా కలిస్తే ఈ పార్టీ క్యాడర్ కలుస్తుంది, అబద్ధం. భావజాలాలు ఇంపార్టెంట్. నీ భావజాలం నా భావజాలం అట్లా అనుకుంటే కాంగ్రెస్ బీజేపీ 2 కలవమనండి, ఇంకెవడేగా ఉండడు కదా. ప్రజలు ఊరుకుంటారా? తీసి పక్కన పడేస్తారు. సో ఎంతో పెద్ద వాళ్ళనే ఇసేసినారు. ఇట్స్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అనమాట. సో మనం ఏం చేసాం, ఏం చేయబోతున్నాం అని చెప్పకపోగా ఈ విధంగా కులం మతం అనే రాజకీయాలు చేసుకుంటూ పోతుంటే ఖచ్చితంగా అది ఎగ్జిస్టెన్స్. ముఖ్యంగా ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి పాలన అనేది అది మాటల్లో కాదు చేతల్లో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎన్ని పార్టీలు వచ్చిన నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి చివరికి పాలనలో వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి చేసినట్టే ఫాలో అవుతాం అన్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అది సక్సెస్, జగన్మోహన్ రెడ్డికి సక్సెస్ సూత్రం అని ఇటువంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో ప్రజలైతే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని మరొకసారి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చెప్తున్నారు. మరోవైపు ముఖ్యంగా ఏదైతే ఉందో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా టార్గెట్ అయితే 175 కాకపోతే మాత్రం గత ఎన్నికల్లో వచ్చినటువంటి సీట్ల కంటే ఇప్పుడు మెరుగ్గానే ఉంటాయని చెప్పేసి ఒకటి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లకినాడు, RTV. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.